పెళ్ళైతే భార్యాభర్తలైనట్టు కాదు, మనసిచ్చినప్పుడే భార్యాభర్తలైనట్టు మీ ప్రేమికులు అనుకుంటుంటారు కదూ. అలాగా మనసు వాడికి, శరీరం నాకు, పదవి వాడిది, ప్రమాణం స్వీకారం నాదంటే నేనెలా ఒప్పుకుంటాను? హలో, లీగలీ ఇది నా బిడ్డే, బట్ ఇల్లీగల్ గా ఇది వాడి బిడ్డ. సో అవసరమైతే ఇది నా బిడ్డే అంటాను, ఆవేశం వస్తే తండ్రినే మార్చేస్తాను. ఏమంటావు? మళ్ళీ రియాక్షనా? దీనికి డైలాగ్ ఏంటో చెప్పనా? విడాకులు అడగాలనుకుంటున్నావు కదా? నీలాంటి వాడితో కాపురం చేసే బదులు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత సీన్ లేదు తల్లి. నువ్వు విడాకులు తీసుకొని బయటకు వెళ్ళి పదవి కాజేశాక మాజీ మేయర్ కూతుర్ని వదిలేశాడన్న అన్పాపులర్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చేసినా పర్వాలేదు, నాకేం భయం లేదు. కానీ నువ్వు అపోజిషన్ పార్టీలో చేరి నాకే ఎదురుగా నిలబడ్డావనుకో, నీడలేని ఆడది, మొగుడు వదిలేసిన ఆడది అని బ్యానర్లు కట్టి సింపతి కొట్టేస్తే నాకు డిపాజిట్ కూడా మిగలదు. నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాకపోవచ్చు, కానీ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి వాళ్లే. సో నీకు విడాకులు కావాలంటే ఆన్ వన్ కండిషన్. బిడ్డ పుట్టినప్పుడు హాస్పిటల్లో తండ్రి పేరు నాదరాయించావు కదూ, ఆ పేరు మార్చేసి నీ లవర్ పేరు రాసుకో. రేపు పెద్దవాళ్ళు, ప్రెస్ వాళ్ళు నన్ను అడిగితే నేను నా పెళ్ళాన్ని వదిలేయడం ఏంటండి, నా పెళ్ళామే నన్ను వదిలేసిందని పాప బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. అప్పుడు భార్య వదిలేసిన భర్త అని కొంతమంది ఆడపడుచుల సింపతి ఓటైనా నాకు మిగులుతాయి. ఎలా ఉంది నా కండిషన్? చివరికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదు. చివరికి అంటే మొదటి నుంచే నేను దిగజారిపోయాను కాబట్టే పాలిటిక్స్ లో పైకి వచ్చాను. ఇదిగో నా కండిషన్స్ ఒప్పుకుని విడాకులు తీసుకో, లేదా నీ బిడ్డతో నీ బాబు దగ్గర బ్రతుకు. సొసైటీ దృష్టిలో నేను నువ్వు భార్య భర్తలు కావచ్చు, కానీ ఈ క్షణం నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దట్స్ ఇట్. ఆచోచోలో పోచు, బాయ్. దీనికి అమ్మా నాన్న చనిపోయారని చెప్పు. ఏంటమ్మా మాటలు? తల్లిదండ్రులు లేని బిడ్డ మీద అందరూ జాలి చూపిస్తారు. అది తండ్రి లేని బిడ్డ అయితే చులకనగా చూస్తారు, ఎగతాళిగా నవ్వుతారు. అందరూ నా బిడ్డ మీద జాలి చూపించినా భరించగలను, కానీ చులకనగా చూస్తే మాత్రం తట్టుకోలేను. అందుకే నా బిడ్డని నువ్వే పెంచున్నా. అంటే తల్లి ప్రేమే కాదు, తల్లి పాలన కూడా ఈ పసిబిడ్డకు దూరం చేస్తావా? పాలు లేకపోతే పోత పాలు తీసుకురావచ్చు, కానీ నాన్నేడి అని అడిగితే నేను ఇంకొక నాన్నని తీసుకురాలేను కదా నాన్న. అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉండాలంటారా? అలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం అంటారా? ఏదేమైనా నువ్వు చేసింది పొరపాటే. సొసైటీ గురించి ఆలోచించి పసిబిడ్డను వదిలి వెళ్లడం తప్పు కాదా? ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సొసైటీ మీద ఆధారపడాలి, సొసైటీ మధ్య బతకాలి. అటువంటప్పుడు సొసైటీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం మేడం? కొన్ని మాటలు స్టేట్మెంట్స్ వరకే బాగుంటాయి, కానీ అవి జీవితాలకి వర్తించవు. నేను చేసింది కరెక్టేనని నా నమ్మకం. ఎవరెంత చెప్పినా అతనితో కాపురం చేయడానికి నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. నువ్వు దగ్గరగా ఉంటే అమ్మాయి నిజం చెప్పదన్నావు. నీ రిక్వెస్ట్ వల్లే అమ్మాయిని సీక్రెట్ ప్యానెల్కి పిలిపించాను. అమ్మాయి చెప్పింది విన్నావుగా? ఈ యుగానికొకడు చిత్రం ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి ఒక అశ్వినిదత్ గారిలాగా, కృష్ణ గారికి ఒక నందిగం రామలింగేశ్వరరావు గారిలాగా నా అభిమాన కథానాయకుడు నందమూరి తారకరత్న గారితో మేము సినిమా నిర్మించడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమా నిర్మించడానికి మెయిన్ పెట్టుబడి నేను, మా నాన్న, మా చెల్లి, మా అన్న ప్రేమకు ద్రోహం చేసి సంపాదించిన దాన్ని పెట్టుబడిగా పెట్టాం. దానికి మా అన్నయ్య శిక్ష విధించాడు. మా అమ్మ కూడా నాకు, మా చెల్లెలికి ముఖాలు చూపించొద్దని తను కూడా శిక్షించింది. ఏ రోజు మా అన్నయ్య మేము అందరం ఎప్పుడు సెటిల్ అవుతామో, ఎప్పుడు మేము అందరం ఒకటవుతామో మరి అదే నా తీరని కోరిక.
ఈ రోజు నేను సెటిల్ అయి ఉన్నాను. ఇంకా ఆ కోరికొకటి తీరితే సరిపోతుంది. అయినా ఈ ప్రెస్ మీట్ లో నా పర్సనల్ సాల్వ్ చెప్పి మీ అందరినీ విసిగించినందుకు సారీ చెప్తున్నాను. ఏమీ అనుకోవద్దు. హీరో గారు నాకు డేట్స్ ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చమక్ చమా చమక్ చమా చమక్ చమా రే జనక్ జనా జనక్ జనా జనక్ జనా రే అమ్మదడ సామిరంగా ఆటకసావా అప్పనగా తోటలోకి నైటకసావా ఇందనాల బొమ్మ కోరింది ఇచ్చుకోమ్మ కాయ కాయ దమ్మ వేది ఆడదమ్మ ఆకాశం దద్దరిల్లాలి ఆటతో భూగోళం బద్దలపాలి కమ్ 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 కన్యకుమారే కొంటగా చేసేద్దాం కంట షికారే చమక్ చమా చమక్ చమా చమక్ చమా రే జనక్ జనా జనక్ జనా జనక్ జనా రే అమ్మదడ సామిరంగా ఆటకసావా అప్పనగా తోటలోకి నైటకసావా ఆకుమడి ఆరుతడి పంటకు మూలం నాకుమడి నీకుమడి సంపులు భారం నీరుబడి ఏలుబడి ఒంటికి మూలం ఏది మరి మోతుబరి సూదిల దారం తై తై రమ్మరి చేసేస్తారా పరి తై తై తాకిడి తప్పదులే అలికిడి అరరే ఎందుకనో కొంగు ఇలా జారుతోంది వేసావా చూపుల బాణం పొరవే చెయ్యమని పిల్లగాలు కోరుతోంది అమ్మమ్మ తుంటరి ప్రాయం తప్పక ఉంటుంది తుమ్మద సాయం చమకు చమా చమకు చమా చమకు చమా రే జనక్ జనా జనక్ జనా జనక్ జనా రే అమ్మదడ సామిరంగా ఆటకసావా అప్పనగా తోటలోకి నైటకసావా నువ్వు రెడీ నేను రెడీ సంగతి చూద్దాం కింద పడి మీద పడి సందడి చేద్దాం కష్టపడి ఇష్టపడి చిందులు వేద్దాం సిగ్గుముడి విప్పుకొని వింతలు చూద్దాం పోకిరి నువ్వే నా లాహిరి చో చాకిరి చేసేయి చాకిరి సరేలే ఇప్పుడిలా చంపకులే కంటు బడాబో కిందే ఈడు అలారం ఓ ఓ. చలిగాలేస్తున్నా ఒంటిలోన వేడిగుంది అయ్యయ్యో ఏమిటి పాపం ఇప్పుడే నీరాలి కోగిలి తాపం చమకు చమా చమకు చమా చమకు చమా రే జనక్ జనా జనక్ జనా జనక్ జనా రే అమ్మదడ సామిరంగా ఆటకసావా అప్పనగా తోటలోకి నైటకసావా నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఎప్పుడు కోర్టుకు రాని మీరు ఇలాంటి వివాదాస్పదమైన కేసులు టేకప్ చేస్తున్నందుకు మీకు సన్మానం చేయాలనుకుంటున్నాను సార్. నేను ఈ కేసు వాదిస్తోంది సన్మానాల కోసం కాదు, అంజలి కోసం. మేము సన్మానం చేస్తోంది మీకోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లలకి న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతోటే. థ్యాంక్స్, నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం కోసం కాదు సార్, ఎంతో మంది అనాథ పిల్లల కోసం. మీ మాటలు 10 మంది వినాలని, సొసైటీలో కొంతైనా మార్పు రావాలని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. తమరికి పేరు ప్రతిష్టలు బాగా పెరిగినట్టున్నాయి.
ప్లాట్ఫామ్ స్థాయి నుంచి సన్మాన స్థాయికి ఎదగడానికి కారణం నేను నా కూతురే అనుకుంటా. ఆ రోజు నా వల్ల లాయర్ అయ్యావు, ఈ రోజు నా కూతురు వల్ల ఫేమస్ లాయర్ అయ్యావు.